ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. 20వ రోజు ధ్యానముగా మేమందరము మీ సన్నిధానములో చేరి నీ మాటలను మేము ధ్యానము చేస్తూ ఉండగా మీరే మమ్మలను బలపరిచి నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఇదన ధ్యానంలో మీరే మాతో ఉండి బలపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక ఇనుప ముక్కను గాని ఒక ఉక్కు ముక్కను గాని మనం తీసుకొని మరో ఇనుప ముక్కతో మరో ఉక్కు ముక్కతో ఇనుపుని ఇనుపతోనే కొట్టినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఒక్క దెబ్బకైనా 10 దెబ్బలకైనా ఆ ఇనుప మీద ఏదో ఒక దెబ్బ పడింది అన్న ఛాయ అయినా కానీ చిన్న గీటో నాటో ఉంటుంది, ఇక్కడ ఎవరో కొట్టారు అన్నట్టు. ఒక ఇనుప ముక్కను తీసుకొని లేదా ఒక ఇనుప ముక్కతో మరొక ఇనుప ముక్కను మనము కొట్టినా గీసినా అది ఎంతో కొంత రాపిడో ఏదో నొట్టపోవటమో చిన్న ఆనవాలు పడటమో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రియమైన వారులారా, మరి ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, ప్రతిదినము దేవుని వర్తమానాలు మనము వింటూ ఉన్నాం, ప్రతిదినము దైవ సందేశాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాం. మీలో రాతి గుండెటువంటి వారు మాంసము గుండెగా మారాలి, దైవికమైన ఆత్మీయ జీవితంలో స్థిరపడాలి అని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజు వరకు మనము ప్రవక్త, దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్తను గూర్చి మనం వింటూ ఉన్నాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త ఇశ్రాయేలీల యొద్దకు పంపబడుచు, ఇశ్రాయేలీలు యూదా ప్రజల యొద్దకు దేవుని వాక్కును పంపడానికి దేవుడు ఒక ప్రవక్తను, దేవుడు ఒక దైవజనుని, ఒక సేవకుని ఏర్పాటు చేసుకొని దేవుని మాటగా వారికి బోధించడానికి, దేవుని మాటగా వారికి ప్రకటన చేయటానికి, దేవుని మాటగా వారికి సెలవివ్వటానికి అనేకమైనటువంటి రీతులుగా దేవుడు ఆయన సేవకులను వాడుకుంటున్న తీరును మనం వింటూ ఉన్నాం. మార్చుకుంటూ ఉన్నారా? ఏమండి, ఆత్మీయంగా బలపడుతున్నారా? ఎంతో కొంత మార్పు మీలో చోటు కలుగుతుందా? విని లోబడేవారిగా ఉంటూ ఉన్నారా? విని విడిచిపెట్టేవారిగా ఉంటూ ఉన్నారా? గమనించాలి. ఏదో ఒక మార్పు మీలో రాకపోతే, ఏదో ఒక చేంజ్ మీలో కనబడకపోతే అనవసరం. నా సమయం అవసరం అనవసరం, మీరు వినటం అనవసరం, ఎంత సమయం ఇక్కడ వెచ్చించడం అనవసరం. అవసరంగా మార్చుకోవాలి, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి, ప్రతి వాక్యాన్ని అన్వయించుకోవాలి, దేవునికి అనుకూలంగా అనుగుణంగా మన జీవితాలు మలుచుకోవాలి. ఇదేనా ప్రవక్తను మనము ధ్యానం చేసుకుందాం. రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథం
14వ అధ్యాయం 24, 25 వచనాలను చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం, క్షమించాలి, 2వ గ్రంథం 14వ అధ్యాయం 24, 25 వచనాలను చదువుకుందాం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గత్యహేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడును హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరల స్వాధీనము చేసుకొనెను. ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరును లేకపోయిరి. ఈ రాత్రి మనము ధ్యానం చేసుకునే ప్రవక్త పేరు యోనా ప్రవక్త నండి. ప్రవక్త అయిన యోనానండి. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మనం ప్రవక్త అయిన యోనా గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యోనాను మనం ఆలోచన చేస్తూ దైవ చిత్తానుసారమైన కొన్ని ఆలోచనలు ఈ రాత్రి మనం శ్రద్ధగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యోనాను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, చాలా ఆలోచనలు మీలో ఉంటాయి. ఆ ఆలోచనలన్నిటికీ ఈ రాత్రి కొన్ని విషయాలు నివృత్తి చేయగలవు అని నేను తలస్తూ ఉన్నాను. అసలు ఈ ప్రవక్త అయిన యోనాను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యూదా ప్రజలైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, వారికి ప్రియమైనటువంటి వారులారా, జీవిస్తున్న కాలములో ఆలోచనగా మనం గమనించాలి. మీలో ఒక ఆలోచన ఖచ్చితంగా వచ్చే ఉండాలి. ఏమిటి అనంటే, యోనా ఇక్కడ ఉన్నాడేమిటి? యోనా రాజుల గ్రంథంలో ఉన్నాడేమిటి? బైబిల్ గ్రంథంలో యోనా ఎక్కడ ఉంటాడు? యోవేలు గ్రంథము తరువాత, ఆమోసు గ్రంథాలు తరువాత చిన్న ప్రవక్తలైన వారు వరుసగా ఉంటూ ఉన్నప్పుడు చిన్న ప్రవక్తలలో యోనా ప్రవక్త గ్రంథం అని 4 అధ్యాయాలతో ఒక చిన్న పుస్తకం మనకి కనబడుతూ ఉంది. అదేమిటి? యోనా గ్రంథం అక్కడ ఉంది. యోనా గురించి ప్రస్తావన ప్రారంభం ఇక్కడ ఉందేమిటి అనే ఆలోచన మీలో కలగవచ్చు. గమనించాలి ప్రియమైన వారులారా, యోనా గ్రంథం అక్కడ ఉన్నా, ఎక్కడ? బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకాలలో ఉన్న యోనా ప్రారంభం మాత్రం ఇక్కడి వాడే. ఇక్కడి వాడంటే మన సామర్లకోట వాడని కాదు. ఇక్కడి వాడంటే బలుసులపేటలో వాడని కాదు, ఇందిరా కాలనీ వాడని కాదు. రాజుల కాలము నాటి ప్రవక్త. దేవునికి స్తోత్రం. రాజుల కాలము నాటి ప్రవక్త. ఏ రాజు కాలంలో ప్రవక్త? 23వ వచనాన్ని చదవండి. యోధారాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము సోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలను. గమనించాలి, యెరోబాము కూడా మనకి ఇక్కడ కనబడతాడు. బైబిల్ గ్రంథంలో యెరోబాము అనేటువంటి పేరు ఒకటే, కానీ పాత్రలు ఇద్దరు. సొలొమోను మరణమైన తరువాత ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విడిపోతూ ఉన్నప్పుడు
యెరోబాము ఒక భాగము, రెహబాము మరొక భాగము, సొలొమోను కుమారుడుగు ఒక భాగము, సొలొమోను సేవకుడు మరొక భాగాన్ని దేవుని ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేయబడుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. గమనించండి ప్రియమైన వారులారా, అందుకనే యోనా పుస్తకం అక్కడ ఉన్న యోనా ప్రస్తావన మాత్రం ఇక్కడ నుండే ప్రారంభం. అదేమిటండి ప్రస్తావనం ఇక్కడ, పుస్తకం అక్కడ అనే ప్రశ్న మీలో కలిగిన సమాధానం దానికి ఉంది. కారణం ఏమిటి అనంటే, గ్రంథాల సేకరణలో, ఇలా వినాలి, గ్రంథాల సేకరణలో అనగా బైబిల్ గ్రంథంలో పుస్తకాలు వరుస క్రమంలో కూర్చే క్రమంలో పుస్తకం అక్కడికి వెళ్ళింది తప్ప యోనా మాత్రం ఎక్కడవాడు? రాజుల కాలము నాటివాడు. గమనించండి ఈ రాత్రి మాటలు. యోనా ఇక్కడి వాడైనా, పుస్తకం అక్కడైనా, ప్రస్తావన ఇక్కడైనా, ఈ రాత్రి ప్రసంగం మాత్రం మీరు జాగ్రత్తగా ఇక్కడే వినాల్సిన బాధ్యతలో ఉన్నారు. వినండి ప్రియమైనటువంటి వారులారా, యోనా గ్రంథం అక్కడ వ్రాయబడి ఉంది, యోనా ప్రస్తావన ఇక్కడ ప్రారంభమయ్యింది. గమనించాలి, ఆలోచన చేయాలి. ఈ రాత్రి ఈ విషయాలు మీ మనసులలో గుర్తు ఉంచుకోవాలి. అందుకనే అమధ్య కాలములోను యెరోబాము కాలములో దేవుడు ఏర్పాటు చేసి పిలుచుకున్న ప్రవక్త ఏం పేరు? మేము చదువుకునే కాలంలో అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇలాగే టీచర్ ఏం ప్రశ్నరా, ఏం పాఠంరా అన్నప్పుడు ఆ పాఠం పేరు చెప్పలేదు అనుకోండి, చేతులు కట్టుకొని 10 సార్లు చెప్పరా, 20 సార్లు చెప్పరా అని 20 సార్లు చెప్పించుకున్న తరువాత ఎల్లు అనేవాడు. ఇప్పుడు మిమ్మల్ని అలా చేయలేం. బురదినేస్తున్నాడు, తలపోటుగా తయారైపోయాడు ఈ మధ్యలో. ఇదే ఆలోచన మీలో. చెప్పండి, ఏ ప్రవక్త? కుర్చీలో ఉన్నవారు చెప్పండి. అబ్బా, కుర్చీలో ఉన్నవారు చెప్పండి. ప్రవక్త అయిన యోనా అనండి. దేవుని మాటే చెప్పమంటున్నానండి, సేవకుని మాటే పలకమంటున్నాను. అందుకని అది ఆశీర్వాదమే. గమనించాలి, ఆ మధ్య కాలంలో యెరోబాము కాలములో ఈ యొక్క అనగా మీరు అర్థం చేసుకోగలిగితే సుమారు 1500 సంవత్సరాల కాలములో ఉన్నటువంటి యోనా ప్రస్తావన దేవుడు ఈ దినముగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అక్కడ యోనా ప్రస్తావన వచ్చింది అని అంటే, యెరోబాము ద్వారా ఇశ్రాయేలీలైనటువంటి వారు, యూదా ప్రజలైనటువంటి వారికి దేవుడు వారికి స్వాస్యాన్ని ఇచ్చాడు. యొర్దాను దాటిన తరువాత అందరూ కనానులోనికి చేరిన తరువాత, కనానులోనికి చేరిన విశ్వాసులు లేదా ఇశ్రాయేలీలైన వారికి ఇదిగో నీది ఈ భాగం, ఇదిగో నీది ఈ భాగం, ఇదిగో లేవీలు ఈ భాగంలో ఉండండి, ఇదిగో మీరు ఈ భాగంలో. దేవుడు 12 గోత్రాల వారికి 12 భాగాలను వారికి పంచి ఇచ్చారు. దేవుడు భాగాలను పంచి ఇచ్చిన అంతకన్నా ముందే శత్రువులైనటువంటి వారు, వేరే జాతులు తెగలైనటువంటి వారు ఆ ప్రాంతములో అప్పటికే అక్కడ ఉన్నారు. గమనించాలి. ఇశ్రాయేలీలైనటువంటి వారికి, యూదా వారికి ఈ భూభాగాలన్నీ పంచిపెట్టిన తరువాత ఇప్పుడు గమనించండి, దేవుడు ఎవరి స్వాస్యాలు వారికి ఇచ్చేశాడు, ఎవరి భాగాలు వారికి పంచిపెట్టేశాడు. ఇదిగో ఈ గోత్రం వాళ్ళు ఈ భాగంలో, ఈ గోత్రం వాళ్ళు తూర్పు దిక్కున, ఈ గోత్రం వారు పడమటి దిక్కున, ఈ గోత్రం వారు ఉత్తర దిక్కున, అలాగున ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యమని 2 రాజ్యాలుగా విడిపోతే, వినండి ప్రియమైన వారులారా, వారు వెళ్ళిన తరువాత ఏం చేశారు? ఉన్న చోట ఉన్నట్టుగా ఉండకుండా, ఏమంటే వింటున్నారా? ఉన్న చోట ఉండవలసిన రీతిలో ఉండకుండా వాళ్లతో చేయగలిపి, వీళ్లతో చేయగలిపి, వాళ్లతో సహవాసమయ్యి, వీళ్లతో వియ్యమందుకొని, వాళ్లను పెళ్లి చేసుకొని, వీళ్లను అనగా దేవుని పిల్లలు కాని వారిని
విగ్రహారాధనలు చేస్తున్న వారిని, దేవుని స్వాస్యము కాని వారిని పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఫంక్షన్లు చేసుకుంటూ, కలిసిపోయి జీవిస్తూ ఉంటే ఏమైందో తెలుసా? వారి వారి స్వాస్యాలు చెదిరిపోగొట్టుకున్నారు. అనగా దేవుడు వారికి ఇచ్చిన భూములు, దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్యాలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి పంట పొలాలు, ఇవన్నీ శత్రువుల స్వాధీనమైపోయాయి. శత్రువుల స్వాధీనమైపోయినాయి. అందుకనే ఆ మాటను మీరు చదవాలి. 24వ వచనంలో, ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగా యూదా ప్రజలైన వారు, ఇశ్రాయేలులైనటువంటి వారు, వారికి ఇచ్చిన వారి స్వాస్యాలు చెదిరిపోతే, వారికి ఇచ్చిన వారి భూములు పోగొట్టుకుంటే, వారికి ఇచ్చినటువంటి వారి యొక్క స్వాస్యాలు వారు పోగొట్టుకుంటే, అప్పుడు పంపించాడు ఎవరిని? ప్రవక్త అయిన యోనాని దేవుడు పంపించాడు. ఇప్పుడు చదవండి 25వ వచనం. గత్యహేపెరు ఊడివారైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడును హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరల స్వాధీనము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియమైన వారులారా, ఇక్కడ యోనా పేరు ఎలాగైతే ప్రస్తావించబడిందో, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఇలాగే వ్రాయబడుతుంది. ఈ యోనా వేరు, ఆ యోనా వేరు అని మీరు ఎంత మాత్రము తలంచవద్దు. అందుకుని యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. వెతికారా? బైబిల్లో దొరికిందా? మీరు వెతుకుతున్నారు కదండి, మీకే దొరకలేదు అని అనుకుంటారా? ప్రియమైన వారులారా, చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ అదే గత్యహేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఆ యోనా వేరు, ఈ మాట వేరు అని అనుకోవద్దు. తల్లిదండ్రులు, ఊరి పేర్లు ఒకటే ప్రస్తావనలో ఉన్నాయనే విషయాన్ని గమనించగలిగితే, రాజుల కాలము నాటి యోనా ఇక్కడ వాడే, ఇక్కడి ప్రస్తావనే. పుస్తకాల సమకూర్పులో ఒకవేళ ఆలస్యమై ఉండవచ్చు, పుస్తకాలు సేకరణలు కొంత జాగు చేసి సమకూర్పులో ఆలస్యమై ఉండవచ్చు. అయినప్పటికీ యోనా ఇక్కడ వాడే. ఏమయ్యిందో కూడా మనం ఆలోచన చేద్దాం ప్రియమైన వారులారా. ఈ రాత్రి వినండి జాగ్రత్తగా. అలాగున వారి యొక్క స్వాస్యాలు వారు పోగొట్టుకుంటే, వారి యొక్క భూములు వారు పోగొట్టుకుంటే, యోనా 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 అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రా అని దేవుడు పిలిచాడు యోనాని. ఏమిటి బాబు? ఇదిగో ఈ ఇశ్రాయేలులైన వారు, లేదంటే ఈ యూదా అయినటువంటి వారికి నేను కోరుకొని ఇచ్చిన నా భూమిని, నేను కోరుకొని ఇచ్చిన నా స్థలాన్ని, నేను కోరుకొని ఇచ్చిన నా స్వాస్యాన్ని వారు పోగొట్టుకున్నారు. అన్యులతో చేయి కలిపి, ఏమండి వింటున్నారా? అన్యులతో చేయగలిపి, కాని వారితో సహవాసం చేసి, దేవుని పిల్లలు అని కారి వారితో వియ్యమందుకొని పెళ్ళిళ్ళు చేసుకొని, నన్ను నిర్లక్ష్యం చేసి, పాపము చేసి యెహోవా దృష్టికి దోషులైపోయారు. అందుకొని వారి స్వాస్యాలు ఏమైపోయాయి? పోగొట్టుకున్నారు. యోనా
అన్న అన్న యోనా అన్న ఇలా కొంచెం రా అన్న, తిరిగి వాళ్ళ స్వాస్యాలు వారి తిరిగి ఇప్పించన్న అని దేవుడు యోనాను ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, ఇదే యోనా ఆ పాపము చేస్తున్న యోధా వారికి, ఆ పాపము చేస్తున్నటువంటి నినివే పట్టణస్థులకి, ఆ పాపము చేస్తున్నటువంటి ఆ మనుషుల యొద్దకే ఈ యోనా పంపబడితే వారందరూ పాపములో ఉన్నారని, వారందరూ దేవునికి దోషులుగా ఉన్నారని, వారందరూ దేవుని దృష్టిలో ప్రియమైన వారులారా ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారని దేవుడు నినివే పట్టణానికి యోనాను పంపాడు. ఆ ప్రాంతములో ఉపవాసముండి 3 రోజులు తిరిగి దేవుని సువార్తను ప్రకటించి, ఇదిగో ఉగ్రత రాబోతుంది, మారు మనసు పొందండి, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత కలగబోతుంది, మారు మనసు పొందండి అని ఆ ప్రజలకు పంపమని యోనాను పంపిన సందర్భం, చెప్పమని, సువార్త ప్రకటించమని, మారు మనసు ప్రకటించమని ప్రియమైన వారులారా గమనిస్తున్నారా? ఈ రాత్రి దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ ఇదేనా యోనా గురించి రాత్రి వినేటువంటి మాటలు? యోనా గురించి రాత్రి ఇదే చెప్పారా? చెప్పడానికి ఏది లేక ఇక్కడది కలిపి సాగదీసి చెప్పి ముగించేస్తున్నాను అని అనుకున్నారా? 25వ వచనములో దేవుడు ఎందుకు యోనాను పంపాడు, దేవుడు ఎందుకు ఏం మాట్లాడమని పంపాడు, ఏ విషయాలు నేర్పించమని చెప్పాడు, ఆ ఒక్క వచనములోనే 3 అద్భుతమైన సత్యాలను, వాస్తవాలను ప్రవక్త అయిన యోనా ద్వారా ఇశ్రాయేలీలకు, యోధా ప్రజలకు బోధిస్తున్న బోధ ఈ రాత్రి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 25వ వచనము, గత్యహేబేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొనెను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, యోనా గ్రంథము ధ్యానం చేసుకోగలం. యోనా గ్రంథములో చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు ఏం చెప్పమన్నాడు, గోనెపట్ట ఎందుకు కట్టుకోమన్నాడు, పరిస్థితులు ఎలా కలిగాయో, ఎలాంటి విషయాలు యోనా అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి, ధ్యానం చేసుకోవచ్చు. దేవుని చిత్తం అయితే యోనా గ్రంథాన్ని ప్రవక్తగా దేవుడు ప్రజలతో ప్రవక్తగా యోనా ఒక ప్రవక్తగా తన ప్రజలతో ఏం మాట్లాడాడు, ప్రవక్తగా తన ప్రజలకు ఏం బోధించాడనే విషయాలు దేవుని చిత్తమైతే రేపు మనము ఆలోచన చేస్తాం. అయితే ఈ రాత్రి యోనా ప్రవక్తకు దేవుడు ఏం చెప్పాడు, ఏం మాట్లాడమన్నాడు, ఏమి నేర్చుకొనబోతూ ఉన్నాం, ఈ రాత్రి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇలా ఇటువైపు చూసి చెప్పండి, దేవునికి స్తోత్రం. యోనా అన్న యోనా అన్న ఇలా కొంచెం రా అన్న. ఈరోజు ఈ మాటలు వింటున్న ఆ యోనాను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? అక్కడ చదవండి, ఆ ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట. యోనా ఒకసారి వస్తావా? యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటో నీవు వాళ్లకు చెబుతావా? యెహోవా సెలవిచ్చిన మాట, పాపం చేస్తున్న వాళ్ళు ఇదిగో యెరోబాము చేసినట్లు, ఇదిగో వాళ్ళు చేసినట్టు, వీళ్ళు చేసినట్టు యెహోవా దృష్టికి వారు దోషులైపోయారు. యోనా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పుతావా? యెహోవా ఏమి సెలవిచ్చాడో, సెలవిచ్చిన మాటలలో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అన్నా యోనా అన్న యెహోవా సెలవిచ్చిన మాట చెప్పన్నా అని అంటాడు దేవుడు.
రెండవ మాట ఒకటి, యెహోవా సెలవిచ్చిన మాట అనండి. చెప్పండి అందరూ. రెండవది ప్రియమైన వారులారా, చూడండి, సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును, యెహోవా సెలవిచ్చిన మాట. రెండవదిగా యెహోవా సరిహద్దులలో. ఎవరి సరిహద్దులలో? చెప్పండి, ఎవరి సరిహద్దులలో? యెహోవా దేవుని సరిహద్దులలో. వారు సరిహద్దులు మర్చిపోయారు. యోనా ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎప్పుడు ఉండాలో, ఏమవ్వాలో, ఏం చెయ్యాలో, యోనా వాళ్ళు సరిహద్దులు దాటిపోయారు. వారి సరిహద్దులు ఏమిటో, వారి నియమాలు ఏమిటో, నిబంధనలు ఏమిటో, క్రమాలు ఏమిటో, పద్ధతులు ఏమిటో, ఇవేమి వారి జీవితంలో వారికి జ్ఞాపకం లేదు. యెహోవా సెలవిచ్చిన మాట. రెండవదిగా యెహోవా సరిహద్దులలో. మూడవది ఏంటో తెలుసా? యెహోవా స్వాధీనములో. ఈ రాత్రి యోనాను దేవుడు పిలుచుకొని వారి సరిహద్దులు వారు పోగొట్టుకున్నారు. పాపము వలన సరిహద్దులు లేవు. పాపము వలన దేవుని స్వాధీనంలో లేరు. పాపము వలన దేవుని దృష్టికి దోషులుగా ఉండటము వలన ఇదిగో వారు దేవుని స్వాధీనంలో లేరు. దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున వారు జీవించటం లేదు. యోనా యెహోవా సెలవిచ్చిన మాటగా చెబుతావా అన్నా? యోనా యెహోవా సరిహద్దులలో ఉండాలని చెప్పగలవా? యోనా యెహోవా స్వాధీనములో ఉండాలని చెప్పవా? యోనా అవన్నీ పోగేశాడు. పోగొట్టుకున్నవన్నీ పోగేశాడు. వాళ్ళందరికీ చెప్పడానికి దేవుని పాత్రగా వాడబడుతున్నాడు ప్రవక్త అయిన యోనా. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియమైన వారులారా, గమనిస్తున్నావా? ప్రవక్త అయిన యోనా మాట ఏమిటో తెలుసా? నీవు యెహోవా సెలవిచ్చిన మాటలో ఉన్నావా? యెహోవా సరిహద్దులలో ఉన్నావా? అనగా ఆయన ఎక్కడి వరకు ఉండమన్నాడో, ఎక్కడి వరకు జీవించమన్నాడో, ఎంతవరకు వెళ్ళమన్నాడో, ఏ సరిహద్దు వరకు నిన్ను ఆగమన్నాడో. ఇశ్రాయేలీలైన వాళ్ళు సరిహద్దులు దాటిపోయారు. చెప్పండి, మన హద్దుల్లో లేరు, మన మాటల్లో లేరు. యోనా అన్నా యెహోవా స్వాధీనములో ఉండాలని చెబుతావా అన్నా? యోనా యెహోవా సరిహద్దుల్లో ఉండాలని చెబుతావా అన్నా? యోనా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నా, నీ జీవితం సరిహద్దులు దాటిపోయింది అన్న సంగతి నీకు తెలుసు. నీ జీవితం సరిహద్దులు దాటిపోయాయి అని తెలుసు, నీకే తెలుసు. సరిహద్దులు దాటిపోవటం అంటే ఏంటో తెలుసా? సరిహద్దులు దాటిపోవటం అంటే తెలుసా? టిఫిన్ని పెట్టుకొని ప్రార్థన చేయకపోవటం, పని పెట్టుకొని ప్రార్థన చేయకపోవడం. నీ సరిహద్దు ఎక్కడి వరకో తెలుసా? పని వరకే. నీ సరిహద్దు పని వరకే. స్వాధీనం ప్రార్థన ప్రకారంగా లేకపోవటం. నీవు అలసట స్వాధీనంలోకి వెళ్ళిపోయావు. అలసిపోయాను, బలహీనత కలిగింది అని దేవునికి సన్నిధానములో ప్రార్థన చేయకపోవటమే నీ సరిహద్దులలో నీవు లేవు.
ఈ రాత్రి వింటున్న నా ప్రియమైన వారలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. నీవెప్పుడు దేవుని స్వాధీనంలో, దేవుని సరిహద్దుల్లో ఉంటావో నీ మాట నీ సరిహద్దుల్లోనే నెరవేరుతుంది. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకనే యెహోవా సెలవిచ్చిన మాట జీవం, యెహోవా సరిహద్దుల్లో జీవనం, యెహోవా స్వాధీనములో జీవితం ఉండగలిగితే అది ఎంత ఆశీర్వాదమో తెలుసా? యెహోవా సెలవిచ్చిన మాటల్లో జీవముంది. ఆయన మాటల ప్రకారంగా నీవు జీవించగలిగితే నీకు జీవం. యెహోవా సరిహద్దుల్లో నీవు ఉండగలిగితే చాలు, ఆయనే నీకు జీవనం. యెహోవా స్వాధీనములో ఉండగలిగితే చాలు, ఆయనే నీ జీవితం. ఈరోజు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయటానికే దేవుడు ప్రవక్త అయిన యోనాను ఈ రాత్రి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అదే యోనా ప్రవక్త మీతో మాట్లాడుతున్నాడని ఆలోచన నీలో ఉండగలిగితే యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా జీవించగలవా? యెహోవా స్వాధీనంలో నీవు ఉండగలవా? యెహోవా సరిహద్దులలో నీ జీవనాన్ని కొనసాగించగలవా? లేదు, నేను రాను అంటే రా. లేదు, నాకు అవ్వదు అంటే అవ్వదంతే. ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఉండాలి. చాలామంది ఏమండి శుక్రవారం అనగానే తలారా స్నానం చేసేసి, ఏమండి స్నానం చేసి శుక్రవారమే తలస్నానం చేసేసి కొత్త బట్టలు తొడిగేసి స్నానం చేసిన వెంటనే ఆ తడి తలతో తడి బట్టలతో మోకరించి ప్రార్థన చేసేసి, ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే అయిపోయింది, ఇంకేంటది అది ప్రార్థన చేసుకునే వెంటనే ఉపవాస ప్రార్థన అయిపోయింది, ఇంకా తర్వాత నిట్టం. ఇంకా నీవు దేవుని స్వాధీనం ఏముంది? ఇంకా నీవు దేవుని సరిహద్దుల్లో ఏమున్నావు? ఉపవాసం అని చెప్పి ఏం తినకుండా బాగానే ఉంటారు. సర్లే, ఉపవాసం అని చెప్పి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని లేదా మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకొని ఇంట్లో ఉంటే ఉపయోగం ఏముంది? అది ఉపవాసం ఎలాగవుతుంది? నీ సరిహద్దు ఏం పెట్టుకున్నావు? అంతవరకే పెట్టుకున్నావు. ఎంతవరకు నీ సరిహద్దు? శుక్రవారం కాబట్టి తలస్నానం చేయాలి, శుక్రవారం కాబట్టి శుభ్రంగా తయారవ్వాలి, ఇల్లు గుమ్మాలు కడగాలి, శుక్రవారం కాబట్టి స్నానం చేసిన వెంటనే ప్రార్థన చేయాలి, ఇంకా తర్వాత 3 గంటల వరకు ఉపవాసం ఉండాలి, 3 ఎప్పుడవుతుందని టైం అంక చూడాలి, వెంటనే భోజనం చేసేయాలి. ఇది నీ సరిహద్దు. దేవుని సరిహద్దు ఏమిటి మరి? దేవుని సరిహద్దుల్లో నియమాలు లేవు, నిబంధనలు లేవు. ప్రియమైన వాళ్ళ క్రమమే, పద్ధతే. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. యెహోవా సెలవిచ్చిన మాటల్లో ఉన్న జీవములో నీవు జీవిస్తున్నావా లేదా? యెహోవా సరిహద్దుల్లో నీ జీవనం సాగుతుందా లేదా? యెహోవా స్వాధీనంలో నీ జీవితం నడుస్తుందా లేదా? ఈ రాత్రి ఆలోచన చేయగలవా? ఈ రాత్రి ఆలోచన చేయగలవా? ఈ రాత్రి ఆలోచన చేయగలవా? దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆలోచన చేసుకుందాం. నిజమండి, మీరు ఆలోచన చేయండి. ఎంతవరకు దేవుని మాట ప్రకారంగా నీవు జీవిస్తున్నావు? ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయి.
నీ సరిహద్దు ఎంతవరకు? ఈ 40 రోజుల వరకు మాత్రమే. ఆ తర్వాత నీ స్వాధీనం ఎంతవరకు? ఇదిగో ఈ ప్రార్థన అయ్యే వరకు, అంతే. ఆ తర్వాత ఏమో, ఇదేనా? ఇది సరి అయిన జీవితమేనా? ఇది దేవునికి అనుకూలమైన క్రమమేనా? ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. నిర్ణయాలు మన జీవితము వరకేనా? మన జీవితంలో కొనసాగి నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు ఎంతవరకు మనం కొనసాగుతూ ఉన్నాం? మారట్లేదు, నువ్వు మార్చుకోవట్లేదు. పరిస్థితులు మారట్లేదు, ప్రభావాలు మారట్లేదు, పనులు మారట్లేదు, ఏమండి, క్రమం మారట్లేదు, పద్ధతులు మారట్లేదు. నిన్నటి దినాన నేను జ్ఞాపకం చేశాను, ఎంతమంది మోకరించి ప్రార్థించాలనే నిర్ణయంలో ఉన్నారు అనంటే, నా ముందే నిర్ణయాన్ని చెప్పలేని నీవు దేవుని ముందు ఎలా నెరవేర్చగలవు నీ నిర్ణయాన్ని? నా ముందే, సేవకుని ముందే నిర్ణయాన్ని చెప్పలేని నీవు దేవుని ముందు నీ నిర్ణయం ఎలా నెరవేర్చగలుగుతావో నాకు తెలియదు. కానీ ప్రతిదానికి నీవు సమాధానం చెప్పాలి. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా నీవు జీవించకపోతే దేవునికే సమాధానం. ఆయన సరిహద్దులలో నీవు జీవించకపోతే దానికి నీవే సమాధానం చెప్పుకోవాలి, తెలుసా? దేవుని యొక్క స్వాధీనంలో నీవు లేకపోతే నీవే సమాధానం చెప్పుకోవాలి, తెలుసా? ఒక సేవకుని మాట పట్టింపు లేదు, దేవుని వాక్యం పట్టింపు లేదు, ప్రవక్త మాటని గ్రహింపు లేదు, వినటం వరకు మాత్రమేనా? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసే ముందు 3 విషయాలు చెప్పండి. యెహోవా సెలవిచ్చిన మాట, యెహోవా సరిహద్దుల్లో జీవనం, యెహోవా స్వాధీనంలో జీవితం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు సెలవిచ్చిన మాటల్లో జీవముంది. నీవు సెలవిచ్చిన మాటల్లో జీవముంది. ఆ జీవం కలిగి నేను జీవించున్నట్లు మీరే నన్ను నడిపించండి. అయ్యా, నీ సరిహద్దులలో నేను నా జీవనం కొనసాగునట్లు, నీ స్వాధీనములో నా జీవమున్నది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఈ రాత్రి ప్రభువా, నీ మాటలు నాయన మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈరోజు నాయన నీ స్వాధీనంలో నాయన నీ మాటల ద్వారా చిన్న మాట ప్రార్థన చేసావా? అయ్యా, నీ సరిహద్దుల్లో, నీ స్వాధీనంలో, నీవు సెలవిచ్చిన మాటలో నేనుండునట్లు నన్ను నడిపించండి. నేను, నా కుటుంబం, నా పిల్లలు నీవు సెలవిచ్చిన మాటలో, నీ స్వాధీనంలో, నీ సరిహద్దులో. యోనా వారందరూ పోగొట్టుకుంటే అవన్నీ తిరిగి స్వాధీనం చేసుకుని వారికి మరలా అప్పగించుతూ ఉన్నాడు. ఈరోజు నీవు, నీ జీవితం ప్రభువా మీ కృపలో నడిపించండి. అయ్యా, మీ కృపలో బలపరచండి.
మీ సన్నిధిలో మమ్మలను తృప్తిపరచండి. నీ మాటలు మా జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా మీరే నడిపించి, దీవించి, బలపరిచి, నడిపించి మహిమ పొందుకొని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడయుండి నింపి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.